హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు త్వరలో ఒకేసారి డీఏ మరియు డీఏ, ఐఆర్ గురించి విడుదల గురించి ఆమోదం అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే త్వరలో ఏపీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు తీపి కబురండి. ముఖ్యంగా ఏళ్ల తరబడి పేరుకుపోయున్న బకాయిలకు సంబంధించి ఉద్యోగులకు చెల్లించవలసిన డీఏ, ఐఆర్‌కు సంబంధించి త్వరలోనే శుభవార్త ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మార్చి 7న కేంద్రం జనవరి 2024 డీఏ 4% అయితే ప్రకటించి 5 నెలలు అయ్యింది. ఇక జూలై డీఏ కూడా ప్రకటించాల్సి ఉంది. జనవరికి సంబంధించి డీఏ ఇంకా ఏపీ మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో జనవరి నుంచి ఏపీకి 3.64% మంజూరు కావాలి. త్వరలోనే ఈ డీఏను ప్రభుత్వం ఆమోదించబోతుందనేది సమాచారం. విశేషం ఏమిటంటే ఈ నెల 28 అండి. ఇక్కడ మనకు డేట్ అయితే మారింది. 28న జరగబోయే పేపర్‌లెస్ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనైతే చెప్తున్నారు గానీ, బహుశా ఉండకపోవచ్చు. ఇక క్యాబినెట్ భేటీలో మరో అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. గత 14 నెలలుగా ఆమోదం పొందని మధ్యంతర భృతి పై అయితే సీఎం ఐఆర్ అండి. మనకు అత్యవసరమైనది ఐఆర్ అండి. వెంటనే ఈ నిర్ణయం తీసుకోవచ్చనైతే తెలిసింది. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నటువంటి 30% అయితే రావాల్సి ఉంది. సో, ఈ ఐఆర్‌ను ప్రకటించే నిర్ణయం తీసుకోవచ్చు అని ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. ఎంత శాతం ఇస్తే అంత భారం పడుతుందనే దాని గురించి ఇప్పుడే ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే ఈ నెలలో జరిగే ఉద్యోగుల సమావేశంలో ఐఆర్ అంశాన్ని ప్రకటించవచ్చు అనైతే భావిస్తున్నారు. 30% ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నప్పటికీ సీఎం వారిని ఒప్పించి 20 వరకు ప్రకటించవచ్చు అని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నమే చేస్తున్నారని భావిస్తున్నారు. సో, మరి చూడాలి ఆర్థిక బడ్జెట్ ఎంత భారం పడుతుందో, ఎంత ఇవ్వగలమో అనేది లెక్క వేసుకొని అయితే వారు ప్రకటిస్తారు. ఇక ఈ 2 అంశాలను ఈ నెల 28న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ప్రకటించి అక్టోబర్ 12వ తేదీ అంటే దసరా నుంచి అమలు చేయున్నట్లుగా సంగతి. సో, కానీ ఐఆర్‌పై మాత్రం 15-20 మధ్య పర్సెంటేజ్ ప్రకటించి ఉద్యోగులతో చర్చించి మార్చేసి కొంచెం పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో, ఏదేమైనప్పుడు కూడా మనం ఈ నెల 28న జరగబోయే మంత్రివర్గ సమావేశంపై తీసుకునే నిర్ణయం వరకు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఈ విధంగా డీఏ, డీఆర్‌లను మరియు ఈ ఐఆర్‌ను గూడా మనకైతే త్వరలో దసరా కానుకగా ఈ రెండిటిని దసరా కానుకగా అయితే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనైతే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో, ఏదేమైనప్పటికి కూడా మనం 28వ తేదీ జరగబోయే మంత్రివర్గ సమావేశం వరకైతే వేచి చూద్దాము. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.